First of all, respected principal ma'am and esteemed teachers and students, very good morning to everyone and very happy Republic Day. Am I audible? Little more. Okay. First of all, thank you so much for inviting me. Today, after seeing all these children, I really felt a feeling of nostalgia. ఎవ్రీవన్ అంటే స్కూల్లో అందరూ చాలా చాలా యూనిటీగా పర్ఫామ్ చేశారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కిడ్స్ని అందరినీ చూసి. సో టుడే నాకు స్కూల్ చూడగానే నా స్కూల్ మెమరీస్ నాకు చాలా గుర్తొచ్చాయి. రిపబ్లిక్ డే రోజు వీ యూస్ టు డూ దిస్ డ్రిల్ అండ్ ఆల్, అండ్ క్లాసెస్ కూడా మేము చాలా బాగా డెకరేట్ చేసుకునే వాళ్ళం. దే ఆర్ అలౌడ్ క్లాసెస్ డెకరేట్ చేస్తున్నారు కిడ్స్. సో ఈవెన్ నాలాగే ఎవరైనా వచ్చి స్పీచ్ ఇచ్చిన తర్వాత వీ యూస్ టు సిట్ అండ్ వెయిట్ ఈగర్లీ, ఎందుకంటే దీని తర్వాత యూ ఆల్ విల్ గెట్ చాక్లెట్స్ ఆల్సో. విల్ యూ చాక్లెట్స్ ఇస్తున్నారా మీకు? ఓకే, వెరీ గుడ్. సో టుడే రిపబ్లిక్ డే, I just want to convey one important thing regarding Republic Day. A major difference between August 15th and January 26th. Can anyone say what is August 15th? What is today? Okay. Telugulo emantaru? Today. Very good, very good. So, మీరు మూవీస్ చూస్తారా? ఆర్ఆర్ఆర్ చూసారా? చూసారా? ఓకే. అక్కడ ఇండియన్స్ని ఎవరు రూల్ చేసేవారు ఆ సినిమాలో? బ్రిటిష్. వెరీ గుడ్. సో మనకి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు వీఆర్ లైక్ వీ డోంట్ వాంట్ ఎనీవన్ టు రూల్ అస్ కదా, వీ హ్యావ్ టు రూల్ అవర్ ఓన్ కంట్రీ. సో ఇండియన్స్ మాకెవరు రూలింగ్ అవసరం లేదు, మేము మమ్మల్ని రూల్ చేసుకోగలమని ఫ్రీడమ్ వచ్చిన రోజు August 15th. ఓకే, ఫ్రీడమ్ అయితే వచ్చింది, కానీ ఎలా రూల్ చేసుకోవాలి? కొన్ని రూల్స్ ఉండాలి కదా. మీరు స్కూల్కి వచ్చినప్పుడు మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఉన్నాయా? స్కూల్ టైమింగ్ ఏంటి? వెరీ గుడ్. సో అలానే మన ఇండియన్ రూల్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కలిపి ఒక పుస్తకంలో రాశారు, దట్ ఈజ్ రాజ్యాంగం. ఇవన్నీ ఫామ్ అయిన రోజు ఇవాళ, ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ ఫామ్ అయిన రోజు టుడే. సో వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఇన్ రిపబ్లిక్ డే? ఇండియా రిపబ్లిక్ అయిందని ఎందుకంటే మెయిన్, ఇందాక సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, ఏ కులమైనా ఏ మతమైనా అందరికీ ఒకటే అన్నట్టు. సో మెయిన్ మోటో ఆఫ్ బీయింగ్ రిపబ్లిక్ కంట్రీ ఈస్ టు ట్రీట్ ఎవ్రీ వన్ విత్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. అందరూ ఒకటే. ఇప్పుడు నేను పేషెంట్ని చూసేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, వెదర్ దే ఆర్ రిచ్ పూర్, ఇట్ డజంట్ మ్యాటర్, నాకు అందరూ ఒకటే, అందరినీ నేను ఈక్వల్గా ట్రీట్ చేయాలి, బికాస్ హ్యుమానిటీ కమ్స్ బిఫోర్ ఎవ్రీథింగ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్ ఎయిమ్ కూడా అంతే, అందరినీ ఈక్వాలిటీ జస్టిస్తో ట్రీట్ చేయాలి అని ఒక మెయిన్ మోటోతోని ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేశారు. మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? హెల్తీ ఫుడ్ తినాలి. వెరీ గుడ్. హెల్తీ ఫుడ్ తింటే ఏమవుతుంది? హెల్తీ బాడీ ఉంటుంది. ఇండియా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? మనందరం డిసిప్లైన్గా, ఎడ్యుకేటెడ్గా, ఎథికల్గా ఉండాలి. అంతేనా? ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అందరికీ ఒక గోల్ అన్నది ఉండాలి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ గోల్. వాట్ యు వాంట్ టు బికమ్, అదొక గోల్. ఐ ఆల్వేస్ సే డాక్టరే అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవ్రీ టైం స్కూల్లో ఉండేటప్పుడు ఎవరైనా ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ వెరీ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్గా ఫీల్ అయ్యేదాన్ని. నేను కూడా ఇలా వెళ్ళి ఎప్పుడైనా చేస్తానా, ఐ యూస్ టు ఫీల్, నాకు ఎప్పుడైనా నేను కూడా ఇలా వెళ్ళి చేస్తానా అని అనిపించింది. నాకు అలా చేయాలంటే ఏం చేయాలో కూడా తెలియదు. బట్ నౌ ఐ కేమ్ టు నో, ఓకే మనం ఎడ్యుకేటెడ్ అయ్యింది ఒక మంచి పొజిషన్లో ఉంటే సమ్వేర్ సమ్హౌ యూ విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ. టుడే ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇండియాకి రిలేటెడ్ ఏమైనా చేయాలి అంటే ఐ రియల్లీ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం కూడా, మెయిన్ రీజన్
కెన్ సర్వ్ మోర్ పీపుల్, సంథింగ్ వీ కెన్ డూ ఫర్ ద సొసైటీ అన్నట్టు. సర్వీస్ చేయాలంటే ఏం చేయాలి? ఇండియాకి సర్వీస్ చేయాలంటే ఏం చేయాలి? అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఆర్మీకి వెళ్తేనే ఇండియాకి సర్వీస్ చేయడం అవుతుంది అని. అలాంటిది ఏమీ లేదు. ఆల్ దోస్ థింగ్స్ ఓకే, ఆర్మీ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్, ఐ రెస్పెక్ట్ ఇండియన్ ఆర్మీ. కానీ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ చూస్, ఇఫ్ యూ డూ ఇట్ విత్ 100% డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, ఇట్ విల్ బి అ సర్వీస్ టు అ మ్యాన్ కైండ్. ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళంత డెడికేషన్తో మీరు టీచ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో యూ విల్ బికమ్ ఎ గుడ్ సిటిజన్ అండ్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ వాంట్ టు చూస్, మీరు అది చేయగలరు. సో ఎనీ ప్రొఫెషన్ యూ చూస్, ఇఫ్ యూ డూ ఇట్ విత్ 100% హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ విచ్ హెల్ప్స్ ఫర్ ద మ్యాన్ కైండ్, ఇట్ కమ్స్ అండర్ సర్వీస్. అర్థమవుతుందా మీకు అందరికీ? అర్థమవుతుందా? సే ఎస్ ఆర్ నో. ఓకే, వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ చేశారా అందరూ? ఓకే. సో వాట్ ఐ వాంటెడ్ టు డెలివర్ ఈస్, సెట్ ఏ గోల్. ఏది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. యూ హ్యావ్ టు డూ మెనీ సాక్రిఫైసెస్. బీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీథింగ్ యూ హ్యావ్. బీ కైండ్ టు ఎవ్రీ వన్. సో టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ అ హ్యుమానిటీ కమ్స్ అండర్, ఇట్ కమ్స్ ఫస్ట్ ఓవర్ ఎవ్రీథింగ్. ఓకే. సో నేను ఇంకా ఐ జస్ట్ వాంటెడ్ టు ఎండ్ ఇట్ ఆన్ వన్ నోట్. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఏమి పెద్ద పెద్ద బిల్డింగ్స్లోనూ హాస్పిటల్స్లోనూ కన్నా ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దిస్ కిడ్స్. మీలోనే ఉంటుంది ఎవ్రీథింగ్. మీరు డిసిప్లైన్గా బయటికి వెళ్తేనే ఇట్ విల్ బి అ బెటర్ సొసైటీ. ఇట్స్ ఆల్వేస్ అండర్ చిల్డ్రన్ ఓన్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. On a healthy note, I just wanted to a braver, stronger India, healthy India. So thank you so much for providing this opportunity, and Jai Hind.